2026లో కూడా మనం ఈ శాంసంగ్ S26ని కొనొచ్చా? రండి చూద్దాం. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఒక సింపుల్ డైలీ లైఫ్ రివ్యూ ఇస్తాను. ఇందులో ఏంటంటే మనం ఓన్లీ కెమెరాస్ చెక్ చేద్దాం. మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ దీంతో చేసి చూపిస్తాను. మీరు సెకండ్ హ్యాండ్లో ఒక 10Kకి దొరికినా పర్లేదు అని మీరు చూసి జడ్జ్ చేయొచ్చు. ఎందుకంటే నేను కొన్నాను, ఇది సెకండ్ హ్యాండ్ కొన్నాను, సెకండ్ హ్యాండ్ ఫోన్. ఓకే, ఇట్స్ నాట్ ఏ న్యూ ఫోన్, సెకండ్ హ్యాండ్. కానీ 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. గాయస్, ఈ ఫోన్ జనరల్ స్పెసిఫికేషన్ వచ్చేసరికల్లా ఇది 5G టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో NFC ఉన్నది. ఇందులో మెయిన్ వచ్చేసరికి ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది మనకి మెయిన్ ఫోకస్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తుంటే నేను కొన్ని ఫోటో శాంపుల్స్ తీసాను అనమాట. మీరు జడ్జ్ చేయొచ్చు. ఇందులో నేను ఎటువంటి ఎడిటింగ్ కానీ ఏమి చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇకపోతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికల్లా మనకి కెమెరాలోని వీడియోస్. ఈ ఫోన్ ఏంటంటే మనకి 8K రికార్డింగ్ కూడా షూట్ చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు 8K. కానీ 8K ఎవరికి అవసరం లేదు, అంత హై రెజల్యూషన్ ఫైల్ సైజ్ కూడా పెరిగిపోద్ది. కాబట్టి మనం ట్రావెల్ వ్లాగింగ్కి నార్మల్లీ అదేంటి 4K 60 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ చాలా బెస్ట్ అనమాట. అండ్ మీకు ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 4K 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తుంది. సో మీరు హై క్వాలిటీ రీల్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, హై క్వాలిటీ ఇన్స్టాగ్రామ్ లేదంటే టిక్టాక్ చేయాలన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఈ S22లో మనకి 1080 ఫుల్ హెచ్డీలోని 60 24 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ మీకు స్లో మోషన్ చేయాలంటే మీరు 240లో రికార్డ్ చేసి దాన్ని మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని మీరు స్లో డౌన్ చేయండి, చాలా మంచి క్లారిటీ వస్తుంది. ఇందులో బిల్ట్-ఇన్ స్లో మోషన్ కూడా ఉంది. దాని మీద డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే అవి అంత క్లారిటీగా రాదనిపిస్తుంది. నేనైతే ఒరిజినల్ 1080నే స్లో డౌన్ చేసి మీకు చూపిస్తున్నాను కదా, అలాగ వస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ఇందులోని గైరో అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. మీరు స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే గైస్, మీ తాలూకా ఫోటోగ్రఫీ లెవెల్, వీడియోగ్రఫీ లెవెల్ ఇంకొద్దిగా ఇంకొద్దిగా పెంచాలనుకుంటే ఇలాంటి గింబల్ని వాడిని మీరు చూడొచ్చు. స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంటుంది గింబల్ వాడిన తర్వాత. ఇది చాలా స్టెబిలైజర్గా వస్తుంది. ఈ శాంసంగ్ కెమెరా కూడా మీకు ఆల్రెడీ మీకు ఇందులో కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది. ఆ స్టెబిలైజేషన్ ప్లస్ మీకు ఈ గింబల్ స్టెబిలైజేషన్ రెండు మిక్స్ అయ్యి ఇంకా మంచి క్లియర్ సినిమాటిక్ ఫుటేజ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా మీరు ND ఫిల్టర్స్ వాడచ్చు. ఆ తర్వాత ఎక్స్టర్నల్ మైక్ ఇవన్నీ సెటప్ చేయొచ్చు అనమాట. సెటప్ చేసి ఒక పర్ఫెక్ట్ మీరు కాంబినేషన్ మీరు చేసి మంచి సినిమాటిక్ ఫుటేజెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. నేను దీంతో కొన్ని శాంపిల్స్ తీసాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇకపోతే ఫైనల్ వెరిడిక్ట్ ఏంటంటే మీ ప్రయారిటీ వచ్చేసరికల్లా ఓన్లీ కెమెరాసే, కాంటెంట్ క్రియేషన్ అయితే ఈ ఫోన్ సెకండ్ హ్యాండ్కి 10,000కి దొరికినా సరే చాలా బెటర్ ఇందులో, ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. కానీ మీ ప్రయారిటీ వచ్చేసరికల్లా బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, ఆ తర్వాత గేమ్స్ ఆడాలి, ఆ తర్వాత మీకు చాలా ఎక్కువ హై అండ్ టాస్క్లు కానీ ఇంకా ఏమైనా చేయాలంటే మాత్రం ఈ ఫోన్ మీకు కాదు. ఇది సిర్ఫ్ ఓన్లీ కెమెరాలు అండ్ కాంటెంట్ క్రియేషన్ చేయడానికి మాత్రమే ఈ ఫోన్ అనేది కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా కష్టపడి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎఫర్ట్స్ మీకు నచ్చితే కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.